కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో రూపొంది జాతీయ స్థాయిలో రజత పతకాన్ని గెలుచుకున్నటువంటి అపూర్వ కథా చిత్రం సారణి పతాకంపై నట సామ్రాట్ అక్కినేని కథానాయకుడిగా కె నాగమణి, పి సూరిబాబు నిర్మించిన మహాకవి కాళిదాసు. ఈ చిత్రం ప్రథమార్థంలో నట సామ్రాట్ అక్కినేని గారిని వెర్రిగొల్లవాడిగా ఎంత అద్భుతంగా చూపించారో, రెండవ భాగంలో మహాకవిగా కూడా అతని పాత్రని అంత అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు. భోజరాజు కొలువులో ఆస్థాన నర్తకీమణి విలాసవతిపై దర్శకులు చిత్రీకరించిన ఈ గీతం 6 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ శ్రవణ సుభగమే, నయన మనోహరమే. పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పంలో సుశీల గారు పాడిన ఆ పింగళ గారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు మాళవిక. జయ 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 శారదా, జయ కళా విశారదా, జయ 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 శారదా, జయ కళా విశారదా, జయ 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 శారదా. నవవీణా సారణివై అవతరించినావుగా, నవవీణా సారణివై అవతరించినావుగా, జయ 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 శారదా. రాగసుధార సమయమై సాగిను ప్రియగానము, రాగసుధార సమయమై సాగిను ప్రియగానము, మధురగానవాహినిలో మధురగానవాహినిలో లీనమాయి నాట్యము, జయ 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 శారదా, జయ కళా విశారదా, జయ 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 శారదా. ఆ ఘలు ఘల్లన నాట్యముతో జలు జల్లని నామది, ఘలు ఘల్లన నాట్యముతో జలు జల్లని నామది. ఆ మదిని నీదు పూజలతో, ఆ ఆ మదిని నీదు పూజలతో నాదు జన్మధన్యము, నాదు జన్మధన్యము, జయ 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 శారదా, జయ కళా విశారదా, జయ 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 శారదా. నవవీణా సారణివై అవతరించినావుగా, జయ 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 శారదా. ఆ కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం విజయ వారి చంద్రహారం.
నందమూరి తారక రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, జూనియర్ శ్రీరంజని, రేలంగి వంటి భారీ తారాగణంతో రూపొందించిన, భారీగా 25 లక్షలు ఖర్చు పెట్టిన నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి గార్లకు విజయం దక్కలేదు. రాజకుమారుడు చందన్ గా నందమూరి తారక రామారావు గారు నటించారు. చాలా అందంగా కనిపించారు. కానీ ఏం లాభం? 10 రీళ్ల పాటు నిద్రే, ఇంకేం ఆడతాది సినిమా అని అన్నారట చిత్రం చూసి చక్రపాణి గారు. చంద్రహారం సినిమా అపజయం పాలైన దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఘంటసాల మాస్టర్ గారి సంగీతం, పింగళవారి సాహిత్యం ఈ చిత్రంలోని పాటల్ని పదే పదే వినేలాగా చేశాయి. ఊహాసుందరి చిత్రాన్ని గీస్తున్న నందమూరిపై అందంగా చిత్రీకరించబడిన ఈ ఘంటసాల మాస్టర్ గారి పాటని ఇప్పుడు విందాము. కారుణ్య గళంలో. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినట్టులా, మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినట్టులా, వన్నెలతో చిన్నెలతో మనసుగోని ఊహా సుందరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. లా 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 లా. కలువ కనుల చల్లని సిరి, ఉల్లములో ప్రేమలహరి. కలువ కనుల చల్లని సిరి, ఉల్లములో ప్రేమలహరి. వినయ సహన శోభలతో తనివి నించు సుగుణ సుందరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి.